ఆవేశంలో నో చెప్పేసి వచ్చేసిన. ఇప్పుడు ఏంటిది ఆవేశంలో నో చెప్పేసినాం, మనకు బయట ఎవడిస్తాడరా ఇప్పుడు జాబ్? మళ్ళీ ఇంట్లో వాళ్ళ డిపెండ్ కావాల్సి వస్తుందా? మనం వచ్చేసిన వెంటనే రెడ్ కార్పెట్ వేసి రెడీగా అయితే ఎవడు ఉంచాడు, దేనికైనా కొంచెం టైం పడుతుంది. నాకు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాకుంది. ఉన్న ఫ్రెండ్స్ తో వాళ్ళతో వెళ్తే చెప్పుకున్నా కానీ మనీకి ఎవరి మీద డిపెండెంట్ కావాలన్న ఒక థాటే నన్ను బాగా చంపేసింది. అసలు నేను ఇంటర్న్షిప్ ఎందుకు మానేసిన అన్న రీజన్ తో పాటు అసలు నేను స్టూడెంట్ జాబ్ ఎట్లా తెచ్చుకున్నాను, ఎవరికైనా ఎంత టైం పడుతుంది తెచ్చుకోవడానికి అన్న దాని గురించి ఈ వీడియో. మీకు నేను నెక్స్ట్ ఒక కోర్స్ తీసుకొస్తున్నాను. అంటే నేను కాదు, నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టినా. సో మీరు ఆ కోర్స్లో జాయిన్ అయితే మీకు లాస్ట్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అసలు ఇండియా నుంచి మాస్టర్స్ చేయడానికి వచ్చేసిన వెంటనే వచ్చిన 1-2 monthsకే నాకు ఇప్పుడు బాధ్యతలు తెలిసిపోయినాయి. నాకు ఒక పార్ట్ టైం జాబ్ కావాలి, లేకపోతే నేను సంపాదించిన లోన్ అంతా క్లియర్ చేయాలి, భాషా సినిమాలో రజనీకాంత్లా కావాలి అనుకుంటే ఇగో అనుకున్న వెంటనే అంత ఈజీ కావు. గట్టిగా మాట్లాడితే అసలు మనం ఇండియాలో అప్లై చేస్తే ఇండియాలో కూడా అంత ఈజీ కాదు. అప్లికేషన్లు చాలా వరకు రిజెక్షన్లు వస్తాయి. అండ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎవరైతే జర్మనీకి వస్తున్నారో, నాకు వచ్చేసిన వెంటనే ఒక పార్ట్ టైం జాబ్ కావాలి, లేకపోతే ఒక స్టూడెంట్ జాబ్ కావాలి అనుకుంటే మనం వచ్చేసిన వెంటనే రెడ్ కార్పెట్ వేసి రెడీగా అయితే ఎవడు ఉంచాడు, దేనికైనా కొంచెం టైం పడుతుంది. ఇగో ఫస్ట్ ఆలోచిస్తే మనం వచ్చింది మాస్టర్స్ చేయడానికి కదా. మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయిపోగొట్టుకొని ఒక సబ్జెక్ట్ని పట్టుకొని క్లారిటీగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏ డైరెక్షన్లో పోవాలి, ఏం జాబ్ పట్టుకోవాలి, ఏ కంపెనీకి పోవాలన్న ఒక చిన్న థాట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోలో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే అసలు నేను ఇంటర్న్షిప్ ఎట్లా తెచ్చుకున్నాను ఇండియాలో నుంచి ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ ఇంటర్న్షిప్ పట్టుకొని అది వదిలేసిన వెంటనే నాకు ఇంకా కొన్ని జాబ్స్ ఎట్లా వచ్చినాయి, కొన్ని ఆఫర్స్ ఎట్లా వచ్చినాయో వాటి గురించి మాట్లాడతాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. మన మేనేజర్తో గొడవడి ముష్టెత్తుకుంటారు చింటూ, అదే కెమెరామ్యాన్ చింటూ. మనలో చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ రాగానే జర్మనీ వచ్చినా, యూఎస్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, కెనడా పోయినా, ఎక్కడ పోయినా ఒక స్టూడెంట్ జాబ్ కావాలి, లేకపోతే ఒక పార్ట్ టైం జాబ్ కావాలని ఒక మైండ్ సెట్తోనే ఉంటారు. బట్ దేనికని అడిగితే బ్రో మరి పైసలు పెట్టినాం కదా, పైసలు పెట్టినందుకు మరి రికవర్ చేసుకోవాలి కదా అని ఉంటారు. మరి ఇదే లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా మంది పైసలే కదా పెట్టి చదువుకున్నారు. మరి అప్పుడు రాని తొందర ఇప్పుడు ఎందుకు వస్తుంది మీ అందరికీ? అండ్ ఇంకొకటి ఆలోచిస్తే, సరే ఫ్రీగా చదువుకున్న వాళ్ళ సంగతి వేరే, ఐఐటీలో చదువుకున్న, ఎన్ఐటీలో చదువుకున్న, IIIT, లేకపోతే గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్ ఇస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవి పక్కన పెట్టేస్తే మనలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే ఇదే చదువుకున్నారు కదా. అప్పుడు రాని బాధ్యత ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీలో నన్ను ఫాలో అవుతుంటే మీ అందరికి తెలుసు నేను ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నా ఇక్కడ అని. అండ్ నేను చేస్తున్న వర్క్ ఏంటిదో ఎవరికైనా తెలియకపోతే నేను పైన కార్డ్స్లో అటాచ్ చేస్తా, సో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈ వీడియోలో అసలు నేను ఇంటర్న్షిప్ ఎందుకు మానేసిన అన్న రీజన్తో పాటు అసలు నేను స్టూడెంట్ జాబ్ ఎట్లా తెచ్చుకున్నాను, ఎవరికైనా ఎంత టైం పడుతుంది తెచ్చుకోవడానికి అన్న దాని గురించే ఈ వీడియో. సో మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నా వీడియోస్లో ప్రతి ఒక్క వీడియో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నా పర్సనల్ లైఫ్ బేస్డే ఉంటుంది. సో మీ అందరికీ కూడా అవన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా మీలో ఒకనే కాబట్టి మీ అందరికి కూడా కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. సో దాని గురించి మాట్లాడేసుకుందాం. అసలు ఫస్ట్ స్టూడెంట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే, ఇగో ఇండియా నుంచి ఇక్కడికి రాగానే వచ్చేసిన వెంటనే కడుపులో నుంచి వచ్చింది పార్ట్ టైం చేసేసి నాకు బాధ్యతలు తెలిసిపోయినాయిరా బాబు అని. సో పార్ట్ టైం అని నేను కూడా నా మైండ్లో ఉండింది. అండ్ మెల్లగా తర్వాత రియలైజ్ అయినా, బాబు బద్దం, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు మాస్టర్స్కి వచ్చినప్పుడు మాస్టర్స్ చేయకుండా పార్ట్ టైం అని కొట్టుకుంటాం ఏంటిది అని అనుకున్నాను. అండ్ దాని తర్వాత ఏమైందంటే మెల్లగా యూనివర్సిటీ స్టార్ట్ అయింది, సబ్జెక్టులు స్టార్ట్ అయినాయి. సబ్జెక్టులు చూసిన వెంటనే అర్థమైంది, ఓకే సబ్జెక్టులు ఇప్పుడు రాడ్ రంబోలా, మనం చేయాల్సిందంతా ఏంటిది, మనకు నాలెడ్జా పెద్ద లేదు, అండ్ ఎక్స్పీరియన్సా అస్సలే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని, సబ్జెక్టులు క్లియర్ చేసుకొని, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఏదో ఒకటి ట్రై చేయాలి. అండ్ దాని తర్వాత మెల్లగా ఏం చేసిన అంటే ఫస్ట్ సెట్ అవ్వడానికి నాకు ఒక 6 months పట్టింది ఫస్ట్ సెమిస్టర్ అంతా. సో సెకండ్ సెమిస్టర్ ఏం చేసిన అంటే, ఓకే ఇప్పుడు మనం సెట్ అయినాం కదా, ఎక్స్ట్రాగా ఏదైనా చేద్దాం. సరే పైసలు ఇచ్చి మనల్ని ఎవడో ఎందుకు పెట్టుకుంటాడు నమ్మి అని అనుకొని నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. నేనేం చేసిన అంటే ఒక స్టూడెంట్ టీం ఉంది. సో మీలో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఒకసారి ఆలోచించండి, మనల్ని ఎవడైనా డబ్బులకి పెట్టుకునే ముందు ఇట్లా ఫ్రీగా ఎక్కడైనా పని చేస్తామంటే తీసుకుంటారు, అక్కడ మనకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేనేం చేసిన అంటే ఒక కార్ టీం దగ్గరికి పోయి అరే బాబు నాకు ఇట్లా వర్క్ చేయాలని ఉంది, నేను కూడా జాయిన్ అవుతాను, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు మరి, బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను ఏదన్నా వర్క్ ఇస్తే అని అన్న. అంటే వాడు ఉండి అసలు నీకు ఏం వర్క్ వచ్చు అన్నాడు. నాకు కూడా తెలీదు అన్న.
తెలీదంటే నవ్వేసుకున్నాడు. నవ్వేసి సరే ఒక పని చేద్దాం, ఒక 5 years తర్వాత నువ్వు ఏ ఇండస్ట్రీలో చూసుకోవాలనుకుంటున్నావు అన్నాడు. ఓకే, నేను బ్యాటరీస్ మీద లేకపోతే ఈవీ ఇండస్ట్రీ మీద చూసుకుందాం అనుకుంటున్నాను నన్ను నేనంటే, ఓకే నువ్వు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అయితే అని ఎలక్ట్రానిక్స్లో దోసేసినాడు. ఎలక్ట్రానిక్స్లో దోసేసిన తర్వాత మెల్లగా టాస్క్లు ఇవ్వడం, సర్క్యూట్ డిజైనింగ్లు, బ్యాటరీ ప్యాక్ మోడలింగ్, దానికి బిఎంఎస్ అటాచ్ చేయడం, ఈ థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకోవడం, ఇదంతా చేసి ఆ కార్కి పవర్ సప్లై ఉన్న బ్యాటరీ ప్యాక్ అంతా నేనే బిల్డ్ చేసిన. సో అట్ ద ఎండ్ నాకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎంత కోర్సులు పెట్టి మనం నాలెడ్జ్ వచ్చినా ఇట్లాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంథింగ్ డిఫరెంట్ కదా. సో ఒక 4 months నేను అదే పని చేసిన. ఓకే, ఆ 4th monthలో నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఒక కోర్స్ నేర్చుకున్నా బ్యాటరీ టెక్నాలజీ మీద. సో ఓకే, మనకి ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ బ్యాటరీ ప్యాక్ డెవలప్మెంట్ మీద ఉంది, ఒక కార్ టీంలో పనిచేసినాం అన్న ఒక రీజన్తో నేనేం చేసిన, ఆ కోర్స్ నేర్చుకొని ఇంకా స్ట్రాంగ్గా థియరిటికల్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్న తర్వాత మెల్లగా స్టూడెంట్ జాబులు అప్లై చేయడం స్టార్ట్ చేసిన. నేను వచ్చిన 10 నెలలకి నాకు ఒక స్టూడెంట్ జాబ్ వచ్చింది. అంటే 10 months నేను ఏం చేసిన, ఫస్ట్ నా మాస్టర్ సబ్జెక్ట్ అయిపోగొట్టుకున్నా, ఎందులో స్ట్రాంగ్ ఎందులో వీకో తెలుసుకున్నా, అండ్ దాని తర్వాత కంపెనీస్ దేని మీద వర్క్ చేస్తున్నాయని తెలుసుకున్నా, అండ్ దాని తర్వాత నేను అప్లై చేయడం స్టార్ట్ చేసిన. సో మీ అందరికీ ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ అసలు నా స్టూడెంట్ జాబ్ జర్నీ గురించి ఇన్ డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇట్లా నేను 10 months తర్వాత నాకు ఇట్లా స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చేసే ఒక జాబ్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఆ స్టూడెంట్ జాబ్ తర్వాత నేను ఇంటర్న్షిప్లో అప్లై చేయడం స్టార్ట్ చేసిన. ఇంటర్న్షిప్ అప్లై చేసిన తర్వాత కూడా మనకి ఏది అంత ఈజీగా రాదు. ఇక్కడ నా స్టూడెంట్ జాబ్కి నేను ఒక 150 అప్లికేషన్లు వేసింటా. నా ఇంటర్న్షిప్ టైంలో ఒక 100-120 అప్లికేషన్లు వేసింటా. ఇంటర్న్షిప్ వచ్చింది. ఇంటర్న్షిప్ చాలా వచ్చినాయి, అంటే ఒక 5-6 వచ్చినాయి చాలా. అంటే సో నేనేం పిక్ చేసుకున్నా అంటే, ఓకే నేను ఉండే ప్లేస్లోనే ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. సో ఈ కంపెనీ అయితే మనకు బెటర్, ఇక్కడే ఉంటుంది, ట్రావెల్ చేయొచ్చు అన్న ఒక రీజన్తో ఈ కంపెనీ తీసేసుకున్నాం. ఇంటర్వ్యూలో ఏమనిందంటే, ఓకే సరే నువ్వు ఇది ఇంటర్న్షిప్ ఓకే అంటే నుండి నాకు థీసిస్ కూడా ఇస్తావా, థీసిస్ ఇస్తే నేను చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పిన. అట్లా అనగానే లక్షణంగా ఇస్తాను థీసిస్, దాంట్లో ప్రాబ్లం ఏముంది అని చెప్పింది. సరే అని నేను ఇంటర్న్షిప్ పిక్ చేసేసుకున్నా. 5th month అయిపోతుంది. సో అప్పుడు నేను చెప్పిన, మరి నాది లాస్ట్ మంత్ కదా, నాకు థీసిస్ కాంట్రాక్ట్ ఇస్తావా, నేను థీసిస్ స్టార్ట్ చేసుకుంటాను ఏదో టాపిక్ ఎత్తుక్కొని అంటే సరే అని చెప్పింది. ఒక 1 week తర్వాత వచ్చి, ఇప్పుడు థీసిస్ అంటే ప్రాబ్లము, ఒక పని చేద్దాం, నువ్వు మళ్ళీ ఇంటర్న్షిప్పే చేయి, మళ్ళీ ఇంకొక 6 నెలలు, సో దట్ నీకు ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తానంటే అప్పటికే నాకు వస్తుంది 750 euros. నేను స్టూడెంట్ జాబ్ చేసేటప్పుడే నాకు 1 లక్ష రూపాయల వరకు వచ్చేది. సరే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం అని జాబ్ చేస్తున్నా కానీ, బట్ స్టిల్ మళ్ళీ రెండోసారి చేయమంటే ఫేస్ మీద నేను చెయ్యను అని చెప్పేసిన. అంటే సరే మరి చూసుకో, నీకు ఇది లేకపోతే ఇంకా కాంట్రాక్ట్ ఏది రాదు అని అనింది. అబ్బా, ఇప్పుడు ఆవేశంతో నువ్వు అని చెప్పేసినామే, ఎట్లా ఆవేశంలో నువ్వు చెప్పేసినాం, మనకు బయట ఎవడిస్తాడరా ఇప్పుడు జాబు, మళ్ళీ ఇంట్లో వాళ్ళ డిపెండ్ కావాల్సి వస్తుందా, మళ్ళీ ఒక 2 నెలలు ఎత్తుక్కోవాల్సిన పని వస్తుంది అని చాలా నడిచినాయి నా మైండ్లో కూడా. ఒక 1-2 days నాకు లిటరల్గా కొంచెం పిచ్చిలేసిపోయింది. నాకు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాకుంది. ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తే చెప్పుకున్నా కానీ, బట్ స్టిల్ మళ్ళీ మనీకి ఎవరి మీదైనా డిపెండెంట్ కావాలన్న ఒక థాటే నన్ను బాగా చంపేసింది లిటరల్గా. అండ్ దాని తర్వాత నేనేం చేసిన అంటే 2 రోజులు బాధపడినా. 3వ రోజుకి, ఒరే బాబు నువ్వు ఆల్రెడీ పని చేసినావు, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్న్ ఎక్స్పీరియన్స్ ఉంది, అయినా కూడా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అనుకున్నా. 3వ రోజు నుంచి గట్టిగా కూర్చున్నా. చక్కగా 10 రోజులు వరుసగా అప్లికేషన్లు వేసుకుంటూ కూర్చున్నా. కంపెనీ పేరు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, నియో అనే ఒక కంపెనీ ఉంటుంది, చైనీస్ మ్యానుఫ్యాక్చరర్, కార్ మ్యానుఫ్యాక్చరర్, OEM అని అంటారు, అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అని. డైరెక్ట్గా అందులోనే ఒక పొజిషన్ వచ్చింది. కాకపోతే నాకు ఒక సబ్జెక్ట్ ఇక్కడ ఉండిపోవడం వల్ల మళ్ళీ రిస్క్ ఏమో అన్నట్టు అనిపించింది. అది డిసైడ్ చేసుకునే లోపే నాకు ఇంకొక ఆఫర్ వచ్చేసింది, ఇక్కడ మన ఆఖన్లోనే. సో ఆఖన్లోనే ఉంటే మంచిగా అదైతే 20 hours వర్క్ చేసుకోవచ్చు, థీసిస్ ప్యారలల్గా చేసుకోవచ్చు, అండ్ మంచిగా ఒక సబ్జెక్ట్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు అన్న ఒక స్వార్థంతో సరే అని నేను ఆఖన్లోనే ఉండిపోయినాను. ఆ నియో అనే కంపెనీకి నో చెప్పేసిన. అది మ్యూనిక్లో ఉంటుంది. సో అసలు ఆ జాబ్ ఏంటిది, ఆ పార్ట్ టైం ఏంటిది, ఎట్లా తెచ్చుకున్నాను దాన్ని, లేకపోతే ఏమైంది దానిలో ట్విస్ట్ అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ మొత్తానికైతే ఇది ఒక చిన్న మోటివేషన్ కాదు. సింపుల్గా చెప్పాలంటే, నేను కూడా మీలాగా ఒక యావరేజ్ స్టూడెంట్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆవేశపడకుండా దానికి టైం ఇచ్చుకున్నాం అనుకో, ఫస్ట్ వచ్చేసి మన సబ్జెక్టులు ఫినిష్ చేసుకొని
మనకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ వచ్చిందన్న ఒక చిన్న క్లారిటీ తెచ్చుకొని అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే బెటరు. వచ్చేసిన వెంటనే పార్ట్ టైం అని ఉరక్కండి ఎవ్వరు కూడా. చాలామంది పేరెంట్స్ కూడా చెప్పరు వెంటనే పార్ట్ టైం చేయని, వాళ్ళు కూడా చదువుకోమనే చెప్తారు. సో మీరు డబ్బులు వెనకాల పరిగెట్టడం మానేసి అట్లీస్ట్ ఒక 1 year 1.5 year ఈ పార్ట్ టైమ్స్ గురించి మానేసి సబ్జెక్టు నాలెడ్జ్ గురించి ఆలోచించండి. అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇది మీలో ఎంతమందికి కనెక్ట్ అవుతుందో కనెక్ట్ కాదో నాకు తెలీదు. బట్ ఎవరికైనా కొంచెం రిలేట్ అయితే, ఎవరికైనా కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్స్లో రాయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చదువుతా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, జర్మనీకి ఎవరైనా రావాలి అని అనుకుంటున్నారంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్న, ఎలక్ట్రానిక్ సైడ్ ఉన్న, బ్యాటరీ సైడ్ ఉన్న, ఈవీ ఇండస్ట్రీ సైడ్ ఉన్న, మీకు నేను నెక్స్ట్ ఒక కోర్స్ తీసుకొస్తున్నాను. అంటే నేను కాదు, RWTH యూనివర్సిటీ కింద చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టిన. సో మీరు ఆ కోర్స్లో జాయిన్ అయితే మీకు లాస్ట్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఆ కోర్స్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ జర్మన్ యూనివర్సిటీ సర్టిఫికేటే వస్తుంది. అండ్ అది కంప్లీట్లీ ఫ్రీ, ఓన్లీ నా త్రూ ఉన్న వాళ్ళకే వస్తుంది. అండ్ ఇది మిస్ కాకూడదంటే యూట్యూబ్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ బెటర్ ఇన్స్టాలో కూడా అయితే ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. ఇంకేంటి మరి, వెళ్ళొస్తా, బాయ్.